కదా. ఆయన నామం ఎంతో గొప్పది. యేసు అంటే రక్షకుడు. ఆయన ఎక్కడి నుంచి మనల్ని రక్షిస్తారు? మొదటిగా పాపం నుంచి రక్షిస్తారు. అంటే పాపము వెంబట ఏముంటుందంటే మరణం కూడా ఉన్నది. పాపం వెంబట మరణం కూడా ఉన్నది. మరణం వెంబట సాతాను కూడా ఉన్నాడు. మీరు ముగ్గురు అంటే పాపము, మరణము, సాతాను. వీటి నుంచి ఎవరు రక్షించగలరు మనల్ని? ఈ లోకంలో ఎవరు రక్షించలేరు. దయచేసి మీరు ఆలోచించండి. ఒక్కడే రక్షకుడు. ఆయన మన కొరకు సిలువలో చనిపోయి రక్తం కార్చి చనిపోయి తిరిగి లేచే ఒక గొప్ప దేవుడు ఆయన. ఆయన పుట్టుక ఎందుకంటే మన కొరకు రక్తం కార్చడానికి, చనిపోయి తిరిగి లేచి మనల్ని రక్షించుటకు. అందుకే ఆయన గొప్ప పుట్టుక. ఆయన ఏం చేస్తారంటే మనల్ని రక్షిస్తారు. ఎక్కడి నుంచి రక్షిస్తారు మనల్ని?